మనుషుల కోసం, లోకం కోసం ఇంత తాపత్రయపడుతున్నావు, కానీ నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, నిన్ను బహుగా ప్రేమిస్తున్న యేసయ్య, నీ కొరకు నీ శిక్షను అనుభవించిన యేసయ్య, ఆయన సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడ్డావా? ఆయనతో నీ అనుబంధం, నీ సంబంధం ఎలా ఉందో ఆలోచన చేసావా? ఆత్మీయ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలి. యు మస్ట్ మెండ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితం ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడు పాడైపోయింది. యు ఆర్ డిస్ట్రాక్టెడ్. అటు ఇటు చూస్తూ ప్రపంచంలో జరుగుతున్న వాటన్నిటి మీద నీకు ఆసక్తి ఉంది, కానీ నీ ఆత్మీయ స్థితి గురించి నీకు శ్రద్ధ లేదు. నువ్వు ఆత్మీయంగా దేవుళ్ళు ఎదిగే విషయం నువ్వు ఆలోచన చేయడం లేదు. కానీ ఈ సభలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, యేసయ్యకు దూరంగా వెళ్ళిన నీవు ఇప్పుడు ఆయనకు దగ్గరగా రావాలని, ఆయనకి ఇష్టమైన జీవితంగా నీ జీవితాన్ని ఆయన సహాయంతో మలుచుకోవాలని దేవుడి సభలను, ఈ సమయాన్ని అనుగ్రహించాడు. గనుక మరి దేవుని సన్నిధిలో ఆసక్తితో కూర్చుందాం, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రతి మాట నా కొరకే అన్నట్లుగా స్వీకరించి మన జీవితంలో దేవుని వాక్యం ద్వారా మనం సరి చేసుకుందాం. అలాంటి కృప దేవుడున్న ఇక్కడున్న మనందరికీ అనుగ్రహించునుగాక.